చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో స్క్రాప్ సామాన్లకు స్థానిక పంచాయతీ ఈవో ప్రదీప్, హాస్టల్ వార్డెన్ వెంకటస్వామిల సమక్షంలో వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో బాబు, శేఖర్, స్వామి, ఎల్లేష్, అశోక్లు పాల్గొన్నారు. వేలంపాటలో స్వామి 71,000 రూపాయలకు దక్కించుకున్నారు. వేలంపాటలో స్క్రాప్ సామాన్ తీసుకున్న వ్యక్తి పూర్తి డబ్బులు చెల్లించి స్క్రాప్ మెటీరియల్ తీసుకుపోవాలని హాస్టల్ వార్డెన్ వెంకటస్వామి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గిరిజన బాలుర వసతి గృహంలో స్క్రాప్ సామాన్ అంతా వేలం వేయడం జరిగిందని, స్వామి అనే వ్యక్తి 71,000 రూపాయలకు తీసుకోవడం జరిగిందని, నేటి నుంచి 4 రోజుల లోపు ఆ డబ్బు చెల్లించి వేలంపాటలో పొందిన సామానంతా తీసుకుపోవాలన్నారు. 7/7/2025 గౌట్ బీసీ ఎస్టీ హాస్టల్ శంకరంపేటలో స్క్రాప్ ఏమంటారు యాక్షన్ నిర్వహించమని మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి ఈరోజు యాక్షన్ నిర్వహించాము. దాంట్లో బాబు అనే వ్యక్తిలో 5 పాల్గొన్నారు. ఒకరు వచ్చేసి ఎల్లేష్ అండ్ బాబు, అశోక్ అండ్ స్వామి. ఆప్షన్ దక్కించుకున్నది స్వామి. అమౌంట్ వచ్చేసి 71,000కు దక్కించుకున్నారు. సార్ ఇందులో అంటే మనం వాళ్ళకి మెన్షన్ చేసిన విషయం ఏంటంటే, వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వివరించినాము. అమౌంట్ అంటే ఈ రోజు నుంచి వెళ్ళి 4 రోజులలో అమౌంట్ కట్టిన తర్వాతనే ఈ స్క్రాప్ ఇక్కడి నుంచి తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ ఆక్షన్లో దక్కించుకున్న వస్తువులకు సరైన రేటు రాకపోయినా దాంతో మాకు సంబంధం లేదు. అది ఎంతకైనా అమ్ముకోవచ్చు, ఎక్కువే రావచ్చు, తక్కువ రావచ్చు. దానికి మన హాస్టల్కి ఎలాంటి సంబంధం లేదు.